హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న L2 లబ్ధిదారులకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు అందజేయబడతాయి. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. చూడండి, చాలామంది L2 లబ్ధిదారులు మాకు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారని అడుగుతున్నారు కదా. ఈరోజు ఓల్డ్ మాలర్పల్లిలో అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారిని అధికారులు సోమవారం ఖాళీ చేయించారు. ఓల్డ్ మారేడుపల్లిలో మొత్తం 22 బ్లాకులలో 468 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో 2022లో తొలి విడతలో 273 మందికి అయితే ఇండ్లు ఇచ్చిరు. అంటే 468లో 273 ఇచ్చిరు. అయితే 49 మంది అక్రమంగా ఇండ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారని రెవెన్యూ అధికారులకు సమాచారం అందగా అధికారులు ఎంక్వైరీ నిర్వహించారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరామ్ ఆధ్వర్యంలో అధికారులు ఎంక్వైరీ చేసి 16 ఇండ్లకు తాళం వేసిరు, ఖాళీ చేయించిరన్నమాట. మిగతా వారి పేరు రెండో విడత లబ్ధిదారుల జాబితాలో ఉన్న నేపథ్యంలో వారికి ఇండ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి మొత్తం 190 పైగా ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు అందేలా చూస్తామన్నారు. 15 రోజుల్లో ఓల్డ్ మారేడుపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే L2 లబ్ధిదారులకు ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. అన్ని ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిరో అక్కడ అన్ని రీచెక్కింగ్ అయితే చేస్తున్నారు. ఎన్ని ఇండ్లు ఖాళీగా ఉన్నాయని గవర్నమెంట్ లెక్కలు తీస్తుంది. అతి త్వరలో 15 రోజులు చెప్పిరంటే ఓ నెల రోజుల్లోపు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. నార్మల్గా ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమో ఈ 10 రోజులలో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. రెండో విడత రిలీజ్ చేస్తారు. బట్ L2కి సంబంధించిన డేటా అనేది ఇంకా రెడీ కాలేదు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమందికి ఇవ్వాలనేది డేటా తీసే కార్యక్రమంలో గవర్నమెంట్ బిజీగా ఉంది. మీకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.